అందరికి నమస్కారం. నేను మీ డాక్టర్ ఆర్ సురేష్, చెస్ట్ ఫిజిషియన్, హనంకొండ. మీరు తరచూ హెయిర్ డై వాడుతున్నారా? హెయిర్ డై మీ జుట్టు మాత్రమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా నెమ్మదిగా దెబ్బతీస్తుందని తెలుసా? నేను డాక్టర్ ఆర్ సురేష్. ఈ 3 నిమిషాల్లో హెయిర్ డై ఎందుకు వాడకూడదో సులభంగా చెప్తాను. హెయిర్ డైలో ఏముంటుంది? ముఖ్యంగా పీపీడి, అమ్మోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇవి రంగు మార్చడానికి సహాయపడతాయి, కానీ తల చర్మాన్ని అంటే స్కాల్ప్ బాగా దెబ్బతీస్తాయి. సో చర్మం మరియు తలపై చర్మం సమస్యలు వీటితో ఏముంటాయో చూద్దాం. ఈ హెయిర్ డై రెగ్యులర్గా వాడడం వల్ల తీవ్రమైన దురద వచ్చే అవకాశాలు ఉంటుంది. ఎరుపు మరియు దద్దుర్లు వస్తాయి. ముఖం, కళ్ళ చుట్టూ వాపు. హెయిర్ డై తర్వాత ఎక్కువగా జుట్టు రాలడం. ఇది అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటారు. ముఖ్య విషయం ఏమిటంటే ఏళ్ల తరబడి ఒకే డై వాడినా ఒకరోజు అకస్మాత్తుగా తీవ్రమైన అలర్జీ రావచ్చు. తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలు చూస్తే గనక కొంతమందిలో హెయిర్ డై వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆస్తమా, ముఖం మొత్తం వాపు, ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి. ముఖ్యంగా వీరికి ప్రమాదకరం ఆస్తమా ఉన్నవారు, అలర్జీ ఉన్నవారు, వృద్ధులు. సో దీర్ఘకాలిక నష్టాలు చూస్తే గనక తరచూ హెయిర్ డై వాడితే తల చర్మం శాశ్వతంగా సెన్సిటివ్ అవుతుంది, జుట్టు పలుచబడుతుంది, ముందే జుట్టు తెల్లబడటం, ఊడిపోవడం జరుగుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ఈ రసాయనాలు దీర్ఘకాలంలో మంచివి కావు. సురక్షితమైన ప్రత్యామ్నాయాలు చూస్తే గనక మీరు తప్పకుండా రంగు వేయాలనుకుంటే సహజ గోరింటాకు అంటే హెన్నా వాడవచ్చు. ఇండిగో ఆధారిత హెయిర్ డైలు వాడవచ్చు. తరచూ డై వేయకండి. తప్పకుండా ప్యాచ్ టెస్ట్ చేయండి ముందుగా. ముఖ్యంగా గుర్తుంచుకోండి, తెల్ల జుట్టు వ్యాధి కాదు, సహజ ప్రక్రియ. సో చివరిగా చెప్పే సందేశం ఏమిటంటే హెయిర్ డై మీ అందాన్ని కొద్దిసేపు పెంచవచ్చు, కానీ మీ ఆరోగ్యం ఎంతో విలువైనది. సో తెలుసుకొని వాడండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ మరియు షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.